ఛానల్ టీవీ ప్రస్తుతానికైతే మనతో పాటు తెలంగాణ ఎన్‌జీఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. అంటే మీరు ఇంతకు ముందు కూడా ఒక 2, 3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిశారు. కలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు అంటే ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నాలు కావచ్చు ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా ఒక ప్రభుత్వం వచ్చింది, 15 నెలలు అవుతుంది. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. నాకు ముఖ్యమంత్రి గారు కూడా కోరిన మమ్మల్ని కొంచెం ఓపిక పట్టండి, కొత్త బడ్జెట్లో ఆర్థిక వెసులుబాటు అవుతుంది, ఆ వెసులుబాటు అయినాక మిమ్మల్ని పిలిచి ఎంతైతే మిగులు బడ్జెట్ ఉందో మీకు అందరికీ చెప్పి మీకు చేస్తా అని చెప్పినప్పుడు మేము కూడా సమయం ఇచ్చాం. సమస్యలు ఉన్నాయి వాస్తవానికి, కింది లెవెల్లో ప్రాథమిక ఉద్యోగులు కూడా ఇబ్బందికరం అవుతుండ్రు. ఇలా పెండింగ్ సమస్య చాలా ఘోరంగా ఉన్నది. ఉద్యోగులలో చాలా ఆందోళన చెందుతున్నది, ప్రభుత్వానికి కూడా తెలుసు. మొన్ననే బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ పిలిచి మీ సమస్యలు పరిష్కరిస్తాము, ఒక 5-6 నెలలనే మీ ప్రియారిటీ పట్టిస్తామని చెప్పినందుకు వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పాం. మరి ఉన్న గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా సమస్యలు ఉన్నది, వాళ్ళకు కూడా ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్థానిక స్పందన ఉన్నది. కాకపోతే స్పందించి ఎన్ని రోజులు, ఇక చాలామంది 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బకాయిలు రాకపోతే చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం జరిగింది. త్వరలో వస్తాయని ఆశాభావం మాకు ఉంది. సో ఇప్పుడు మీరు అది కాకుండా ఇప్పుడు డిమాండ్స్ కూడా మీరు కొన్ని అడగడం జరుగుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే బాగా వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే దీంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కమిషన్ తీసుకుంటున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. అది తప్పు. ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు చేసే ఆరోపణలు కరెక్ట్ కాదు. ఎవరు తీసుకుంటారు? చిన్న ఉద్యోగి దగ్గర ఎవరు తీసుకుంటారు? ఎవరో ఒకరు తీసుకుంటే అది ఎక్కడో ఒకటి జరుగుతుండొచ్చు. దాన్ని మొత్తం యావత్తు ఉద్యోగుల మీద చేర్చడం తప్పు. ఎందుకంటే పెండింగ్ ఉన్నప్పుడు ప్రెషర్ ఉంటుంది. ఎమ్మెల్యేలో మంత్రుల్లో ఎవరైనా ఒకరు ఉన్నప్పుడు ఎవరో ఒకరు చెప్తుంటారు. ఇలా మాకు కూడా చాలామంది ఉద్యోగులు వచ్చారు, అన్న నాకు పెళ్ళి ఉన్నది, లేకపోతే నాకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, లేకపోతే నేను ఇల్లు కట్టుకోవాలని కొన్ని వస్తే కొన్ని కూడా చేయించిన వాస్తవాన్ని ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం కూడా సానుకూల స్పందించి కొన్ని విడుదల కూడా చేసింది. దానికి వాళ్ళు చేసుకుంటారని అందరూ కామన్గా రాజకీయ పక్షాలు వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళు చేసేదానికి ఇలా ఉద్యోగులు కూడా బలి అవుతారు. వాస్తవానికి కొన్ని సోషల్ మీడియా రావడం, అక్కడ ఉన్న ఉద్యోగులను కూడా సస్పెండ్ చేస్తే చాలామంది ఇలా సస్పెండ్ ఉన్నది. ప్రభుత్వానికి కూడా అది తెలియజేశాం. మీ సోషల్ మీడియాలో నమ్మద్దు. ఏదైనా ఉద్యోగులకు ఎలా తీసుకుంటే మాకు రుజువు చేయించాలి తెలపాల్సిందిగా కోరిన వాళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన మీకు చెప్పినాక కూడా మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాల్సి? మేము ఈరోజు ప్రెస్ మీట్ కాదమ్మా, మాది ఉద్యోగ సంఘాలుగా ప్రతి సంఘానికి ప్రతి 3 నెలలకి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంటుంది, ప్రతి 6 మంత్స్కి జనరల్ బాడీ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ జేఏసీ కూడా ప్రతి 3 మంత్స్కి మేము రివ్యూ చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు చెప్పిన హామీ ఇచ్చిన మేరకు మార్చి 31 లోపు ఆర్థికపరమైన బిల్లులు ఏమీ అడగొద్దు, ఆర్థికేతర ఏమని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఆర్థికపరమైన కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాకపోతే కొన్ని క్లియర్ అయినాయి, సాధారణ బదిలీ అయినాయి, 1వ తరగతి జీతం తీసుకుంటున్నాం, కొన్ని ప్రమోషన్లు ఇచ్చారు, కొంత రిక్రూట్మెంట్స్ అయినాయి, కొంతవరకు ఉంది. కొన్ని పెండింగ్ బిల్స్ ఒక 10,000 కోట్లు క్లియర్ అయినాయి, కానీ ఇంకా 8,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అవి క్లియర్ కావాలి. సిపిఎస్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ అడ్జస్ట్ కావట్లేదు, కావాలి. వాటితో పాటుగా హెల్త్ కార్డ్స్ పెండింగ్ ఉంది, పిఆర్సీ పెండింగ్ ఉంది, పిఆర్సీతో పాటు సిపిఎస్ ఎంప్లాయీస్ పెండింగ్ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ 57 సమస్యలు ఉన్నాయి. 1, 2 కాదు, 57 ఉన్నాయి. అవి కూడా ప్రధానమైనవి, అతి ప్రధానమైనవి 6 ఉన్నాయి. మేము 6 సమస్యలు తీర్మానం చేశాం. ఈరోజు కూడా కొన్ని డిపార్ట్మెంట్లు, అది గ్రంథాలయ సంస్థ కావచ్చు, వైద్య విధాన పరిషత్ కావచ్చు, మార్కెటింగ్ కమిటీ కావచ్చు, వాటితో పాటుగా ఉన్న ఐకేపీ, ఈజీఎస్, డిఆర్డిఏ డిపార్ట్మెంట్లో కావచ్చు, కూడా తన జీతాలు రావట్లేదు. కొంతమంది అవుట్ సోర్సింగ్ కూడా రావట్లేదు. ఇంకా ఎన్ని స్ట్రీమ్ లైన్ కాలేదు. కొన్ని 010 కింద మార్చాలి, కొన్ని 1వ తారీఖుకి అవుట్ సోర్సింగ్ ద్వారా శాలరీస్ ఇవ్వాలి. మేము ఇప్పుడు చెప్పిన వాటిలోనే ఉన్నాయి కదా. మొదటిది పెండింగ్ బిల్స్, 2వది పిఆర్సీ, 3వది హెల్త్ కార్డ్స్, తర్వాత సాధారణ బదిలీలు ఉన్నాయి, ఎలక్షన్ బదిలీలు ఉన్నాయి. మాకు గత ప్రభుత్వంలో చేసిన పెండింగ్ ఉన్న బదిలీలు కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి. మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ జరిగిన బదిలీలు ఉన్నాయి. వీటితో పాటుగా సిపిఎస్ ఎంప్లాయీస్ ఉంది, మెయిన్ డిమాండ్గా 317 డిమాండ్ ఉంది. మేము కొన్ని డిమాండ్లు ప్రాధాన్యత పరంగా పెంచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీ అన్నప్పుడు కొన్ని ఆ టైంని బట్టి 12.5 హెచ్ఓడి కోటా ఉంటుంది సెక్రటరియట్లో ఇచ్చేది, అక్కడికి వచ్చినా అది ఇంపార్టెంట్ అవుతుంది. అట్లా మాకు చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ అన్నీ కూడా కూర్చొని మాట్లాడితే అయిపోయాయి. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కొంతమంది సీనియర్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న అధికారులు చొరవ చూపట్లేదు. మేము వారి ద్వారా చొరవ చూపాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఆటోమేటిక్గా ప్రెస్ మీట్ అనేది జేఏసీ తర్వాత కామన్గా ఉంటుంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిట్ అధికారులుగా మా 206 సంఘాలు, 13,50,000 మంది ఎంప్లాయీస్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉద్యోగ కమ్యూనిటీ, మా సమస్యలు నిరంతరం ఉంటాయి.
ఒక్క రోజుతో క్లియర్ అయ్యే కావు అసలు. ఈ రోజు అయిపోతుంది. డిఏ ఇప్పుడు ఇచ్చారు, మళ్ళీ ఇంకో డిఏ వస్తు రావాలి. పిఆర్సీ ఇప్పుడు ఇచ్చారు, నెక్స్ట్ పిఆర్సీ రావాలి. సప్లిమెంటరీ బిల్స్ వస్తూనే ఉంటాయి, శాలరీస్ బిల్స్ రావాలి. కొంతమంది అన్నెసరీ సస్పెండ్ చేస్తారు, రీవోక్ చేయాలి, ప్రమోషన్లు ఇవ్వాలి రెగ్యులర్గా. ఇవన్నీ మా కార్యాచరణ నిరంతరం ఎలర్ట్గా ఉంటేనే మా సమస్య సాల్వ్ అవుతాయి. అంతేగాని మేము మీటింగ్ పెట్టకుండా, సాల్వ్ చేయకుండా, ప్రెస్ మీట్ పెట్టకుండా ఏది కాదు. ఇది జేఏసీ సకల ఉద్యోగులకు సంబంధించింది కాబట్టి మాకు ఇది నిరంతరం తప్పని పరిస్థితి. కొంత అసంతృప్తి ఉంది మా కింద ప్రాథమిక సభ్యులు. ప్రభుత్వం ఇంకా మన సైడ్ చూడట్లేదు. ఇంకా వ్యవసాయదారులకు వెళ్ళి, వ్యవసాయ కార్మికులకు వెళ్ళి, మహిళలకు వెళ్ళి, బడుగు బలైన వర్గాలకు వెళ్ళి, సంక్షేమ కార్మికులు ఉన్నారు. మనకి ఇంకా గ్రీన్ ఛానల్ ఓపెన్ చేయలేదని మేము అడిగాం. ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ నుంచి అని చెప్పారు. చూస్తాం. ఇంకా అదే ప్రభుత్వం దగ్గర అసలు బడ్జెటే లేదు ఇవ్వడానికి అని చెప్పేసి అంటున్నారు. బడ్జెట్ లేదు అనేది కాదమ్మా. బడ్జెట్ లేకుండా సర్వీస్ దాంట్లో ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వకుండా కాదు, ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి. బడ్జెట్ కూడా వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది? గవర్నమెంట్ మేము వసూలు చేసే ట్యాక్స్లు నిండిపోతున్నాయి. మేము చేసే పని అది కదా. గవర్నమెంట్కి బడ్జెట్ లేదనేది కాదు, సఫిషియెంట్గా లేదు. కొంత టైం తీసుకొని 1 by 1 చేస్తూ అంటున్నారు. మేము దానికి వేచి చూసే ధోరణిలో ఉన్నాం. నెక్స్ట్ ప్రాధాన్యత మాది ఉంటుందని, లేని పక్షంలో మా కార్యాచరణ మాకు ఉంటుంది. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నరసరాజు. నేను తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ పెన్షనర్లకు సంబంధించిన సమస్యలపై మేము పోరాటం చేస్తున్నాం. వాళ్ళకి రావాల్సిన ప్రతి సమస్యపై మేము గవర్నమెంట్ తోటి సంప్రదించుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలు మేము పరిష్కారం చేస్తున్నాం. అయితే ఈ గత ప్రభుత్వంలో చేసిన కొన్ని కారణాల వల్ల ఉద్యోగస్తులు, పెన్షనర్లు చాలా నష్టపోయాం. మా సిచ్యుయేషన్ ఎట్లా తయారైపోయిందని చెప్పంటే, ప్రీవియస్గా ఒక ఉద్యోగి కానీ, ఒక పెన్షనర్ కానీ బయట ఎక్కడ నప్పు దొరకాలంటే వాళ్ళకి నెలనాడు వాళ్ళకి జీతం వస్తుంది, మన డబ్బులు మనకు వస్తాయి అనేది ఉద్దేశం ప్రీవియస్గా అట్లా ఉండే. ప్రస్తుత సిచ్యువేషన్లో ఒక ఉద్యోగి అంటే పెన్షనర్ కానీ, బయట వ్యాపారస్తులు కానీ, 10 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాళ్ళు కానీ, ఎవరు కానీ వాళ్ళు మమ్మల్ని నమ్మే సిచ్యువేషన్ లేని పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్లో తయారైపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్. సో ఇప్పుడు మీకు పెన్షన్ విషయంలో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు పెన్షన్ విషయంలో మాకు ఎవ్రీ మంత్ పెన్షన్ రావాలి, వస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫస్ట్కి వస్తుంది. ప్రీవియస్ గవర్నమెంట్లో 10, 12, 15 వరకు నడిచేది. ప్రస్తుతం ఫస్ట్కి వస్తుంది. ఇదొక్కటే మేము సంతోషంగా ఉన్నాం. కానీ 2 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన పర్సన్స్ వాళ్ళకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ అంటే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని పైసలు దాచుకుంటారు. వాళ్ళు జీపీఎఫ్ అని చెప్పని, కాంపిటీషన్ అని రకరకాలుగా వాళ్ళు పైసలు దాచుకుంటారు. రిటైర్డ్ అయినప్పుడు ఒక 20 లక్షలు, 30 లక్షల రూపాయలు వస్తాయి. ఆ డబ్బులతోటి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయాలను, లేకుంటే మనకు సొంత ఇల్లు లేదు కాబట్టి ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పను, ఏదో కొన్ని కమిట్మెంట్ ఉంటాయి. కానీ ఆ కమిట్మెంట్ ఇతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ కమిట్మెంట్ తీర్చలేని పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే ప్రభుత్వంలో డబ్బులు లేవు, వాళ్ళు గవర్నమెంట్ ఇతనికి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల పెన్షనర్లు కూడా చాలామంది మధ్యలో మీరు చూశారు, సోషల్ మీడియాలో, పేపర్లలో కూడా చూశారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ రిటైర్డ్ అయిన పర్సన్ వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలని చెప్పని అతను ప్రభుత్వానికి కూడా నేనంటే, మీరు కనుక నాకు రావాల్సిన పైసలు మీరు ఇమ్మీడియట్గా మాకు పేమెంట్ చేయకుండా ఉంటే నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పని అన్నారు. బాధాకరమైన విషయం. ప్రభుత్వం అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి, కానీ మీరు ఇంప్లిమెంట్ చేసే విషయంలో మేము ప్రభుత్వ ఉద్యోగస్తులం, పెన్షనర్లం, మేము కూడా చేసినాం. మేము పెన్షనర్లుగా మేము ఇదివరకు ప్రీవియస్ సర్వీస్ చేసినాం. మీరు పెట్టే ప్రతి స్కీమును ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మా మీద ఉన్నది, మేము చేసినాం. కానీ మాకేందని చెప్పంటే అన్నం వండిన ఆయనకు అన్నం లేని పరిస్థితిగా తయారైన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని మా గురించి కొద్దిగా ఆలోచించాలని చెప్పని మేము కోరుకుంటాం. సో ఇప్పటివరకు అయితే తెలంగాణ ఎన్జిఓస్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తున్నట్లయితే ప్రధానంగా వాళ్ళకున్న 52 డిమాండ్స్లలో ప్రధానంగా అందులోనూ కూడా 6 డిమాండ్లు అయితే మేము ఖచ్చితంగా వెంటనే నెరవేర్చాలి అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. అది కూడా మాకు ఏప్రిల్ వరకు అయితే టైం ఇచ్చారు. ఆ ఏప్రిల్ లోపు కూడా నెరవేర్చకపోతే మేమైతే మా కార్యాచరణ మేము ప్రకటించుకున్నాము, భవిష్యత్తులో కూడా నిరసనలు వ్యక్తం చేస్తాము, ధర్నాలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.